దేవుడన్నాక భక్తైనా ఉండాలి, భయమైనా ఉండాలి. ఆ తండ్రి కొడుకులకు ఆ రెండూ లేవు. బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత జోజినగర్లో 2.17 ఎకరాల ఆ భూమి విలువ దాదాపుగా 150 కోట్లు. ఏకంగా 200 మంది పోలీసుల సమక్షంలో అధికారులు అక్కడున్న 42 ఇళ్లను నేలమట్టం చేశారు. 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. ఈ బుల్డోజర్ బీభత్సం వెనుక అసలు కథేంటని జోజినగర్లో తీగలాగితే కరకట్టలో డొంక కదిలింది. 2016లో బాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ స్థలంపై కన్నేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటే వీళ్లను దుర్గమ్మ క్షమిస్తుందా? సుప్రీంకోర్టు స్టే విధించి ఆర్డర్ కాపీలు చేతికందేలోపు ఇళ్లన్నీ నేలమట్టం చేసేశారంటే వీళ్లను ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? కరకట్ట సంతోషం కోసం కనికరం లేకుండా 42 ఇళ్లు కూల్చేశారంటే వీళ్లను ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? రాత్రికి రాత్రి 42 కుటుంబాలను నడిరోడ్డుకిచ్చి వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చారంటే వీళ్లను ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? జీవితాంతం చెమట చుక్కల కష్టంతో కట్టుకున్న గూడు కళ్ళ ముందే చెదిరిపోతే ఎంత కష్టంగా ఉంటుందో బాబుకు తెలుసా? కేవలం గంట వ్యవధిలో జీవితాలు తారుమారైతే ఎంత కష్టంగా ఉంటుందో లోకేష్కు తెలుసా? కోర్టు ఆర్డర్ చేతికందే లోపే బతుకులపై బుల్డోజర్లు నాట్యం చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో పవన్ కళ్యాణ్కు తెలుసా? ఇల్లు కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డున పడ్డా ఆ జోజినగర్ బాధితుల గోడు ఒక్కసారి వినండి సార్. ఆ కష్టం ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మేము 30 ఏళ్ళ కష్టపడి ఇట్లా ఇల్లు నిర్మించుకుంటే 3 నిమిషాల్లో కూలగొట్టేశారు సార్. మా కష్టార్జితం అంతా ఇందులోనే ఉంది. మేము మనుషులం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఒక గోడ కూల్చితే ఎక్కడికో వెళ్ళారు. మరి మా ఇల్లు కూల్చారు, మా బతుకులు రోడ్డు పాలు చేశారు. మరి మా కోసం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రారండి? 70 కుటుంబాలు సార్, కనీసం 350 మంది ఉన్నారు. చేతులెత్తి మొక్కారండి, ఆడవాళ్ళు అయితే చేతులెత్తి మొక్కారు. శ్రీనివాసు వాడే కూల్పించాడు మా మందిరాన్ని. కూల్పించి ఏమన్నాడంటే మీ దేవుడి సమాధి చేశాను, నిన్ను కూడా సమాధి చేస్తాను అన్నాడు. ఆ రోజు 300 మంది పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా లాయర్లు అసలు ఇంట్లోకి వచ్చి మమ్మల్ని బయటికి లాగారండి. నాకు లాయర్ అట్లా చేయొచ్చు అండి. వచ్చిందండి స్టే ఆర్డర్, ఆగండి. మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉందా? లేదైతే పక్క తప్పండి, లాగండి, పక్కకి కొట్టండి. ఏంటండి ఇది? అసలు మన సమాజంలో మనుషుల మధ్యన బతికేది. అసలు మేము 2001లో కొనుగోలు చేసాము. ఇది రామ కోఆపరేటివ్ సొసైటీ, టేక్ సొసైటీ 2012లో స్టార్ట్ అయింది ఈ సొసైటీ. అప్పటిదాకా లేని సొసైటీ ఇది. ఇప్పుడు ఎలాగొచ్చింది? మేము గెలవలేము, వాళ్ళతో గెలవలేక మేము ఇలా ఓడిపోతూ చివరాఖరి మా ఇల్లునే కోల్పోయి రోడ్డు మీద ఉన్నాం. నాయన మమ్మల్ని ఆలకించి, మా మొర ఆలకించి నాయన. బాధితులు చంద్రబాబును కలిశారు. కాస్తంత కూడా జాలి, కనికరం, దయ చూపించలేదు. వీళ్ళే లోకేష్ గారిని కలిశారు. కాస్తంత జాలి, దయ, కనికరం కాస్తంత కూడా చూపించలేదు. కనీసం ఇంత జరిగింది కదా. ఆ రోజు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు స్టే విధించింది. అయ్యా, సుప్రీంకోర్టు స్టే విధించింది, ఆర్డర్ కాపీ చేతికొస్తోంది, దయచేసి కోల్చకండి అంటే సుప్రీంకోర్టు స్టే విధించింది. మనం లైవ్లో చూస్తాం, ఇక్కడ కనిపిస్తుంది మనకి. బట్ ఆర్డర్ కాపీస్ మా చేతికి ఇంకా అందలేదు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే లోపు లేట్ అవుతుంది కదా. ఈ లోపు కూల్చేస్తే ఆర్డర్ని కూడా పక్కన పెట్టేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? లోకేష్ గారు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? సుప్రీంకోర్టు స్టే విధించినటువంటి కేసులో ఆర్డర్ కాపీస్ చేతికి అందకముందే కూల్చేశారంటే, వందలాది మంది పోలీసులు వచ్చారంటే ఈ పోలీసులను పంపించింది ఎవరు సార్? ఈ పోలీసులు ఎవరి సమక్షంలో పనిచేస్తున్నారు సార్? ఈ పోలీసులు ఎవరు చెబితే వింటారు సార్? ఈ అధికారులు ఎవరు చెబితే వింటారు సార్? వీళ్ళంతా ఎవరి మాటకు కట్టుబడి అక్కడికి వచ్చి కట్టుకున్న గూడుని కూల్చేశారు సార్? ఎవరున్నారో తెలుసు కదా. అందుకే వాళ్ళని పోయి ప్రాధేయపడితే వాళ్ళు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు వస్తారా? రారు. లోకేష్ గారు వస్తారా? రారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారా? రారు. భరోసా ఇస్తారా? ఇవ్వరు. ఎందుకో తెలుసా? మన అధికారులతో, మన పోలీసులతో మనమే దగ్గరుండి కూల్చేసిన తరువాత ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అక్కడ ఏం భరోసా ఇస్తాము? వాళ్ళకు ఏ హామీ ఇస్తాము? వాళ్ళకి ఏం చెప్తాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తారు. వారికి మాటిచ్చారు, వస్తాను, మీ కష్టాలు చూస్తాను, వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తాను,
మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన మాట ప్రకారమే ఈరోజు జోజినగర్లో బాధితులను పరామర్శించి వాళ్ళకొక భరోసా కల్పించారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాల. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద, పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని ట్యాక్సులు కడతారు, 20 ఏళ్లకు పైగా అక్కడే జీవిస్తున్నారు. మధ్యలో 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి పరులకు ఒక ధైర్యం వస్తుంది. వెంటనే 1981 నాటి పత్రాలు కూడా సృష్టించుకోగలుగుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు కాబట్టి సైలెంట్గా ఉంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూల్చేశారు. 2016లోనే బేజం వేశారు సార్, ఇప్పుడు కాదు. 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కుట్రకు ప్లాన్ చేశారు. 25 ఏళ్ళు, 2 దశాబ్దాలకు పైగా అక్కడ జీవిస్తున్నారు. అనుమతులుంటాయి, ట్యాక్సులు కడతారు, కార్పొరేషన్ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఇన్ని చేస్తున్నా ఇప్పుడు వేరొకరిది ఆ భూమి అయిపోతుంది. సుప్రీంకోర్టు తేల్చక ముందే ఇల్లు కూలగొట్టేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనతో మాట్లాడుతూ బాధితుల్లో ఒకరు అన్నారు కదా, చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇప్పటంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంటే రోడ్డు ఆక్రమించుకొని ప్రహరీ గోడలు కడితే ఆ ప్రహరీ గోడలకు నోటీసులు ఇచ్చి ప్రహరీ గోడలు కూల్చేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి యాక్టింగ్, డ్రామా, అసలు ఆ స్టంట్స్ ఏ స్థాయిలో చేశారో తెలుసు కదా.
జర్నలిజం విలువలకు గుండు కొట్టేసినటువంటి కిరణ్ గారు వాళ్ళ తండ్రి రామోజీ అని ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేరు పాపం, ఏ లోకాన ఉన్నారో ఏమో. ఆయన ఏం రాశారంటే కూల్చేసేంత కక్ష అని రాశాడు ఆ రోజు. ఏ లోకాన ఉన్నారో రామోజీ గారు అబద్ధాలు రాశారు సార్. కూల్చేసేంత కక్ష అని. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ళు కూల్చివేతంట. ఏ రోజైనా ఒక దృశ్యం చూపించారా? ఇళ్ళు కూల్చేసిన 53 ఇళ్ళు కూల్చేసిన దృశ్యాలు చూపించరు. ఉంటే కదా ప్రహరీ గోడలు కూలిపోతే కూలిపోయిన ప్రహరీ గోడలు బొమ్మలేసి 53 ఇళ్ళు కూల్చేశారని పవన్ కళ్యాణ్కి ఏదో చెప్పి అప్పటికప్పుడు ఆయన్ని ఇప్పటం పంపించారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. మరి ఎందుకు ఆ బాధితుల్ని పరామర్శించలేదు? ఎందుకు స్టంట్ చేయలేదు? ఎందుకు కారు ఎక్కలేదు? ఓపెన్ టాప్ పైన ఎందుకు కూర్చోలేదు? మంత్రదండంతో ఎవరైనా తల మీద కొట్టి, ఈ సనాతనిని మంత్రదండంతో ఎవరైనా తల మీద కొట్టి శిలగా మారిపోని ఎవరన్నా శాపం పెట్టారా? లేక కమండలంలో నీళ్లు నాలుగు పైన జల్లి సైలెంట్గా ఉండని చెప్పారా? రెండూ కాదు కదా. మరి సనాతని ఏమైపోయారు? ఇదేనా సనాతని ధర్మం? ఇప్పటానికి ఒక న్యాయం, జోజీనగర్ వాసులకు ఇంకో న్యాయమా? లేని కేసును సృష్టిస్తే ఆ రోజు ఏం జరిగిందంటే 14 మంది దొంగలు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకుడు ఆ రోజు, వీళ్ళందరికీ ఆ రోజు హైకోర్టు ఫైన్ వేసింది సార్. కోర్టును కూడా మోసం చేసినందుకు. రామోజీ రాతకు ఫైన్ ఎవడే వేయలేడు, దేవుడే ఫైన్ వేస్తాడు రామోజీరావుకి, లేకపోతే జర్నలిజం విలువలకు గుండు కొట్టేసిన కిరణ్కి దేవుడు ఫైన్ వేస్తాడు. వీళ్ళకి ఈ 14 మంది దొంగలకి హైకోర్టు ఫైన్ వేసింది. ₹1,00,000 చొప్పున, ప్రతి ఒక్కరూ ₹1,00,000 చొప్పున 14 లక్షలు కట్టమని. మరి ఎక్కడైనా హైలైట్ చేసిందా? రామోజీరావు ఎప్పుడైనా ఈ వార్తను రాశారా? పరలోకంలో ఉన్నా సరే మనం ప్రశ్నించాలి రామోజీరావుని, వదిలేయకూడదు. పాపం కదా. ఎన్ని పాపాలు చేస్తారు ఈ విధంగా? ఆ రోజు ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. దుమ్ము రేగిపోతోంది చూడండి ఒకసారి, ఎంత దుమ్ము రేపారో చూడండి. ఇప్పటానికి వెళ్తున్నారు, వెళ్ళి కూలిపోయిన ప్రహరీ గోడ మీద రాద్ధాంతం చేయడానికి. 42 కుటుంబాలు రోడ్డున పడ్డాయి రాత్రికి రాత్రి. అన్యాయంగా 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని దోపిడీ చేసేందుకు మీరు మద్దతిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దలే కుట్రలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏ మంత్రదండంతో ఆయన తల మీద కొడితే ఆయన శిలలా మారిపోయారు ఈరోజు? ఏ కమండలంలోని నీళ్లు ఆయన నాలుగు పైన జలితే సైలెంట్గా ఉన్నారు ఈరోజు? మాట్లాడరా? ప్రశ్నించరా? నిలదీయరా? జోజీనగర్ బాధితులకు అండగా రారా? ఒక్క మాట మాట్లాడరా? ఏ వెహికల్స్ లేవా? వాటిలో పెట్రోలు డీజిల్ పోసుకోవడానికి డబ్బులు లేవా? ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి తగ్గిన తర్వాత వద్దామనుకుంటున్నారా? ఎందుకు రారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఇది వీళ్ళ నిజ స్వరూపం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి ఎందుకు రారంటే దీని వెనుక ఉన్నది ఎవరో మీరే అర్థం చేసుకోండి. ఈ పరిస్థితులన్నీ చూశాక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రధానంగా. ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, విజయవాడలో 150 కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి 2016లోనే స్కెచ్ గీశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, విలువైన భూమిని సొంతం చేసుకునేందుకే 42 కుటుంబాలను రోడ్డున పడేశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, సుప్రీంకోర్టు సమయం ఇచ్చినా, స్టే ఇచ్చినా లెక్క చేయకుండా కూల్చేశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 4, ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు కట్టుకుని ట్యాక్సులు కడుతూ 25 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, లోకేష్, కేసినేని చిన్ని జనసేన నాయకుడి డైరెక్షన్లోనే కూల్చివేతలు జరిగాయా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, బాబు, లోకేష్, పవన్ మీలో ఏ ఒక్కరూ బాధితులను పరామర్శించలేదంటే మీ ప్రమేయం ఉన్నట్టా లేనట్టా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, ఇప్పటంలో గోడ కూల్చేశారని కారు టాప్ ఎక్కి హడావుడి చేసిన పవన్ ఇప్పుడు మొహం చాటేశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, బాబు, లోకేష్ ఆదేశాలతో అప్పుడు ఇప్పటం వెళ్ళిన పవన్ ఇప్పుడు వారి ఆదేశాలతోనే సైలెంట్ అయ్యారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి.
క్వశ్చన్ నెంబర్ 9. ఇల్లు కూల్చివేతపై సిబిఐతో దర్యాప్తు చేస్తే లోకేష్, కేసినేని చిన్ని, జనసేన లీడర్ పాత్రలు బయటపడతాయా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. రాష్ట్ర వ్యాప్తంగా లిటిగేషన్లో ఉన్న ప్రైవేటు భూములపై లోకేష్ అండ్ గ్యాంగ్ కన్నేసిందా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. ఈ ప్రశ్నల తరువాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. 150 కోట్ల దోపిడీ కోసం 42 కుటుంబాలను రోడ్డు పాలు చేసిన వారిని ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? ఈ అంశంపైనే మనం చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే జోజినగర్ బాధితులు, రాత్రికి రాత్రి గూడు చెదిరిపోయి రోడ్డున పడ్డటువంటి కుటుంబాలకు సంబంధించి 2 బాధితులు కూడా మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు అలాగే విజయ్ గారు, వాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ శ్రీనివాస్ గారు, అసలు ఈ జోజినగర్లో ఎప్పటి నుంచి వీళ్ళు నివాసం ఉంటున్నారు? వీళ్ళంతా కూడా పన్నులు కట్టిన వాళ్ళే, పర్మిషన్స్ తెచ్చుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళే. కొత్తగా ఈ సొసైటీ ఎప్పుడు వచ్చింది? ఏం జరిగింది అసలు? వాస్తవంగా ఏం జరిగింది? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఏదైతే ఈరోజు జోజినగర్లో ఘటన జరిగిందో అది చాలా అమానుషం, చాలా దుర్మార్గం సార్ అది. ఎందుకంటే దాదాపు కొంతమంది 2001 నుంచి దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆ స్థలం ఒక్కొక్కరు 100 గజాలు 200 గజాలు కొనుక్కొని కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టుకెళ్ళగారు, కొంతమంది ఏమో రేకుల షెడ్లో నివాసం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ చేసింది అంతా కూడా, ఏ ఒక్కరు కూడా ఆక్యుపై చేసింది కాదు. ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని, అదేవిధంగా కార్పొరేషన్ ప్లాన్తో నిర్మాణం చేసుకొని దానికి బ్యాంకు లోన్లు కూడా తీసుకొని నిర్మాణం జరిగిన ఇళ్ళు ఉన్న దాంట్లో వాటిని దుర్మార్గంగా సొసైటీ అని చెప్పని గతంలో పేపర్లు తీసుకొచ్చి వాటిని పైకి తీసుకొచ్చి సొసైటీలో కొంత అవకతవకలు చేసి ఒక సొసైటీ పేరు పెట్టి దాని ద్వారా వీళ్ళందరూ కూడా పాపం చెప్పాలంటే కొంతమంది అయితే కనుక రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు సార్. దాంట్లో ఎందుకంటే పిల్లలకి ఏదో పొద్దున్న పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళకి పనికొస్తాయో వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో స్థలాలు రోజువారీ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఆ లాయర్లు పెట్టుకొని దాన్ని వాదించే అంత స్తోమత కూడా లేదు సార్ వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకునే దానికి. అదేవిధంగా వాళ్ళు హైకోర్టులో కానీ వాటిలో ఏం జరిగిందంటే వీళ్ళందరూ 42 మంది అయ్యేవాళ్ళు అక్కడ ఒకే పెత్తందారులు అన్నమాట. వాళ్ళందరూ కూడా డబ్బు ఉన్నవాళ్ళు, అదేవిధంగా అధికారం పలుకుబడి ఉంది కాబట్టి వీళ్ళని కోర్టులో కొన్ని తప్పుడు వాంగ్మూలాలు కావచ్చు, తప్పుడు రికార్డులు కావచ్చు, అవి చేసి వీళ్ళ మీద ఆర్డర్ తీసుకురావడం. అది దసరా ముందే తీసుకొచ్చారు సార్. ఫస్ట్ హైకోర్టు ఆర్డర్ దసరా ముందు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అందరూ కూడా అపోజ్ చేశారు. సార్ ఇది నిర్మాణం సార్, మాకు ఈ విధంగా మీరు చేయడం అని చెప్తే దాని మీద ఏదో ఒక 4-5 రోజులు దసరా పండుగ సెలవులు అని చెప్పని ఏదో 4-5 రోజులు టైం ఇచ్చారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా 31వ తారీఖు వరకు కూడా టైం, డిసెంబర్ 31 వరకు టైం ఇచ్చారు. దానిలో టెక్నికల్ ఏదో కొన్ని విషయాలు పట్టుకొని దాదాపు ఒక యుద్ధం చేసినట్టు, ఏది ఇంటర్నేషనల్ లేదా మన ప్రపంచ వారు యుద్ధం జరిగినట్టు పోలీసులు ఎంతమంది సీఏలు వచ్చారో తెలియదు, ఎంతమంది ఎస్ఐలు వచ్చారో తెలియదు, కానిస్టేబుల్స్ ఎంతమంది వచ్చారో తెలియదు. దుర్మార్గంగా ఆ కుటుంబం ఇంట్లో ఉంటేనే వాళ్ళ ఇళ్లలో నుంచి కూడా బయటికి లాగి దుర్మార్గంగా బిల్డింగ్లు కూల్చేసేస్తారు. నాకు తెలిసి విజయవాడ కాదు ఎక్కడ రాజకీయ చరిత్రలో ఇటువంటి మన కూల్చేతలు చూడలేదు సార్. నేను ఇంతవరకు ఇప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం, సినిమాల్లో ఏదో రాజకీయ నాయకులు ఏదో రౌడీలు అలా చేయడం చూసే తప్ప నాకు తెలిసి ఈ విధంగా 42 కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు పడిపోయిన పరిస్థితి సార్. పిల్లలకి పెళ్లికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడపిల్లకి కట్నం కింద ఇచ్చిన వాళ్ళు. ఈరోజు ఆ నివాసం పోయేటప్పటికి వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది, చిన్న పిల్లలు. నిజంగా చెప్తా సార్, అక్కడికి వచ్చి నిజంగా చూస్తే కనుక కన్నీళ్ల పరం అయిపోద్దండి వాళ్ళ వ్యాధి చూస్తే. ఈరోజు ఒక ముసలాం అయితే చెట్టు కింద పడుకుంటుంది సార్, అదే ప్లేస్లో చెట్టు కింద పడుకుంటుంది ఈరోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 20 రోజుల నుంచి చెట్టు కింద పడుకుంటుంది. తర్వాత ఇప్పుడు చూడండి జగన్ గారు సార్ పక్కనకు వచ్చిన పెద్ద కూడా పెన్షన్ వస్తుంది సార్ ఆమెకి, పెన్షన్ వస్తుంది ఆమెకి. అంటే కూతుర్లు ఇంట్లో ఉంటుందన్నమాట. ఈరోజు ఆ కూతుర్లు అమెరికాలో ఉంటున్నట్టుగా ఉన్నది ఐ థింక్ అల్లుడు గారు, ఆమె అక్కడ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఇల్లు పడగొట్టేశారు వాళ్ళ ఇల్లు. అది వాళ్ళది కూడా డబుల్ ఫ్లోర్ బిల్డింగ్. అలా బిల్డింగులు పడగొట్టారు. అదేవిధంగా కొంతమంది షెడ్లు పడగొట్టారు. ఇష్టం వచ్చినట్టు సార్, చాలా దుర్మార్గంగా. దాంట్లో సార్ ఒకటి ఇందాక సార్ చెప్పారు, జగన్ గారు చెప్పారు, ఏదైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, అవును, పన్ను కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు,
వాటర్ పన్ను కడుతున్నారు, అదేవిధంగా కరెంట్ వస్తుంది, అదేవిధంగా డ్రైనేజ్ ట్యాక్స్ కడుతున్నారు. అన్ని విధాలా కూడా వాళ్ళకి అన్ని పన్నులు కడుతున్నారు. కానీ ఈరోజు రోజు మీ పాలైపోయారు. అన్నిటికంటే ముఖ్యం దానికి ఆనుకొని మీ పక్కన ఎస్కేటి టవర్స్ అని చెప్పి ఉంది సార్. పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. ఇన్ని అనుమతులు పొంది వాళ్ళ దగ్గర కావాల్సినంత ఎవిడెన్స్ ఉండి అన్ని సర్టిఫికేట్లు వాళ్ళ చేతిలో ఉన్నా సరే అప్పటికప్పుడు వందలాది మంది వచ్చేసి పోలీసుల సాయంతో దాన్ని కూల్చేసి ఇంత చేశారంటే ఇదేదో మామూలు వ్యక్తులు సాధారణంగా చేయగలిగినటువంటి విషయం కాదు. 42 ఇళ్లను కూల్చేయడం అంటే, అందులో సుప్రీంకోర్టు స్టే ఇస్తున్న సందర్భంలోనే ఇలా జరిగిపోయిందంటే దీని వెనుక కేసినేని చిన్ని, లోకేష్ లాంటి వాళ్ళు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏ ఆధారాలతో అన్నారు? నిజానికి ఎవరో ఒకరు పెద్దలుంటే కానీ కుదరదు, కానీ అంత వాళ్ళున్నారా? సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడికి వచ్చారు సార్. మొన్న ఆ ఇల్లు కూల్చేటప్పుడు ఉన్న పోలీసుల్లో 10% కూడా లేరు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అన్ని వేల మంది జనం ఆయన కోసం వస్తే మొన్న ఇల్లు కూల్చడానికి వచ్చిన పోలీసుల్లో 10% కూడా ఈరోజు పోలీసులు రాలేదు సార్. మరి ఆ రోజు అంతమంది పోలీసులు వచ్చారంటే దాని అర్థం ఏంటి సార్? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఎలా రాగలుగుతారు సార్? తర్వాత ఇంకొకటి సార్, ఈరోజు ఆ ఓట్లతో గెలిచిన ఎంపీ ఈ రోజు వరకు కూడా ఎందుకు కనీసం, ఇది దాదాపు 4 నెలల నుంచి జరుగుతుంది ఇష్యూ ఇది, ఒక్కసారి కూడా ఆ ప్లేస్కి వెళ్ళి ఏంటి సంగతి అనేది చూడలేనప్పుడు ఏమొస్తుంది సార్? అనుమానం ఏమొస్తుందండి? ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్న మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, ఎవరైనా కానీ ఆ ప్రదేశానికి వాళ్ళ 42 మంది టెంట్లు వేసుకొని 3 నెలలు 4 నెలలు దీక్ష చేస్తుంటే ఏ ఒక్కరైనా పరామర్శించారు సార్? ఎవరైనా కానీ ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ గనక లొసుగు లేకపోతే, వాళ్ళ యొక్క దీంట్లో వాళ్ళ యొక్క హస్తం లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చి పలకరించలేదు? అంటే పోలీసులకు వేరే పనేం లేదా? ఇల్లు కూల్చడానికి బందోబస్తు చేయడం పోలీసుల పని? ఎంతమంది పోలీసులు వచ్చారంటే నిర్దాక్షంగా సార్. ఆ రోజు నేను చూస్తే అది ఒక మన ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ విధంగా ఇళ్లలోంచి సామాను కూడా తీసుకొని కంటే వాటి అన్నింటినీ కూడా కూల్చేసేస్తారు ఈరోజు. చాలా బాధ సార్ అది. నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయాలు పక్కన ఇప్పటివరకు కూడా అక్కడ రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ మాట్లాడలేదు సార్. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టిన అక్కడికి వచ్చారంటే మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో కలిస్తే అమ్మ రండి అని చెప్పన్నారు. వాళ్ళని ఆయన ఆఫీస్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ కోరిక అందరూ కూడా మీరు మాట్లాడితే మాకేదైనా న్యాయం జరుగుతాయా అని చెప్పంటే అన్న మాట ప్రకారం అక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఆయన కూడా ఏం రాజకీయం మాట్లాడారు సార్. ఆయన కూడా ఉన్న నిజాలే మాట్లాడారు, ఏమి అందులో పొలిటికల్గా కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇదివరకు మీరు ఇందాక అక్కడ ఎవరో ఒక బాధితుడు చెప్తున్నాడు, ఇప్పటిలో గోళ్లు పరిగిపోతే కార్లు ఎక్కిన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు సార్? విజయవాడ నగరం నడి రోడ్డు మీద ఉంది, అది సైటు విజయవాడ నడి రోడ్డు మీద ఉంది, టాప్ మీద అక్కర్లేదు సార్. మామూలుగా కూర్చొచ్చినా కూడా 5 నిమిషాలు వచ్చేస్తారు వాళ్ళ ఆఫీస్ నుంచి. ఈ రోజు వరకు కూడా ఎందుకు జనసేన కానీ కూటమి నాయకులు ఏ ఒక్కరైనా వాళ్ళని చూడడానికి వచ్చారు సార్? దీంట్లో మంచి ఏంటి, దీంట్లో తప్పేంటి అని చూడడానికి వచ్చారా? రానప్పుడు ఏమనిపిస్తుంటది? అన్ని 100 మంది పోలీసులు అక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటి? దాని అనుకో ఎవరు లేకపోతే ఎలా వస్తారు? వాళ్ళు ఏమైనా స్థలాలు ఆక్యుపై చేశారా? ప్రభుత్వ స్థలం ఆక్యుపై చేశారా? ఆక్యుపై చేయలా. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కున్న నష్టపోతున్నప్పుడు కనీసం భరోసా ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఎవరికైనా కానీ. రైట్ సార్, చాలా దుర్మార్గం సార్. ఈరోజు అక్కడ వాళ్ళ బాధ కనుక చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేని. చూడండి సార్, మీరు విజువల్స్ చూస్తారు కదా, ఎంత బిల్డింగ్ సార్. దాన్ని సెకండ్లో వాళ్ళు కట్టుకోవడానికి సంవత్సరం పడింది, 3 గంటల్లో కూల్చేసేసారు ఆ బిల్డింగ్ని. సంవత్సరం పడి ఉంటుంది కడతానికి ఆ బిల్డింగ్ని. 3 గంటలు, ఉదయం 6 గంటలకు బిగిన్ చేసి 10 గంటల లోపు అక్కడ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పి తెలిసి లైవ్లో సుప్రీంకోర్టులో చూపెడతారు సార్ వాళ్ళందరూ కూడా. ఇదిగోండి సార్ సుప్రీంకోర్టులో లైవ్ నడుస్తుంది సార్, మాకు ఆర్డర్ ఇచ్చారన్నా కానీ అదేమి వినకుండా మీరు చేతిలో ఆర్డర్ ఉంటే చెప్పండి అని చెప్పని ఫటా కొట్టేశారు సార్. ఇంత నిర్దాక్షంగా ఎవరైనా పనిచేస్తారు సార్ ఎవరైనా కానీ? దుర్మార్గమా? రైట్. బాధితులు లక్ష్మణ్ గారు ఉన్నారు, అలాగే విజయ గారు ఉన్నారు. విజయ గారితో మాట్లాడదాం. విజయ గారు, ఎంతకాలంగా ఉన్నారండి మీరు? ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు ల్యాండ్ కొన్నారు అక్కడ? సార్ చెప్పండి సార్.
2001 నుంచి కూడాను మా 42 కుటుంబాల్లో జరుగుతూనే ఉన్నాయండి, రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మ్మ్. మేము వచ్చేసరికల్లా మేము ప్లాట్ నెంబర్ 35 అండి మాది. మేము 2013లో కొనుక్కున్నాం. మేము మ్మ్. 2013లో కొన్నారు. 2013లో గుడివాడ వాళ్ళ దగ్గర కొనుక్కున్నామండి. ఎస్ మేడం. ఎంత ఖర్చు పెట్టి అలాగే కొన్నారు? చేతులు మార్చేతులు పర్మిషన్లు అన్నీ మారి ఉన్నాయా? చాలా మంది కూడా. డాక్యుమెంట్స్ చూసుకున్నారా? 2013లో కొనుక్కున్నామండి. ఎస్, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా చూసుకున్నారా? బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా? అన్ని పక్కాగా ఉన్నాయండి, పక్కాగా ఉన్నాయండి. అప్పటికి ఇంకా చూసుకున్నామండి. లోన్ ఏమైనా తీసుకున్నారా మేడం బ్యాంక్ దీని లోన్ మీద? తీసుకున్నామండి. డాక్యుమెంట్లు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీస్ లోనే జరిగిందండి కూడాను. మ్మ్. తీసుకున్నామండి. ల్యాండ్ ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు తీసుకున్నామండి. ఓకే. సో లోన్ అలాగే కంటిన్యూ అవుతోంది. మీరు పక్కాగా పక్కా డాక్యుమెంట్లు అన్ని డాక్యుమెంటేషన్. కూడాను. అప్పుడు మేము పేపర్ యాడ్ కూడా ఇచ్చుకున్నామండి. మరి అవునండి, పేపర్ యాడ్ అవునండి, వేశారు. పక్కాగా డాక్యుమెంట్లు మాకు రిజిస్టర్ ఆఫీస్లో ఫస్ట్ ఇవన్నీ కూడాను అన్ని పర్ఫెక్ట్గా ఓకే. పేపర్ యాడ్ కూడా ఇచ్చుకున్నాము. పేపర్ యాడ్ కూడా ఇచ్చుకున్న తర్వాతనే అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే దిగామండి. అప్పటికైతే ఇంకా మాకు నోటీసులు కూడా ఇంకా ఏం రాలేదు. ప్లస్ మా ముందు కొనుక్కున్న వాళ్ళు కూడాను వాళ్ళకు కూడా ఏం తెలియదండి విషయం కూడాను. ఇంటికి ఆ స్థలానికి కలిపి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? మాకేంటంటే 2013లో మాకు 50 లక్షల పైన అయిందండి. చెప్పండి చెప్పండి మేడం. ఇంకా ఇంకా ఇప్పటికీ లోన్ కడుతూనే ఉన్నామండి. ఇంకా మేము బ్యాంక్ లోన్ కూడాను ఇంకా బ్యాంక్ లోన్ కడుతూనే ఉన్నామండి. మాకేంటంటే అసలు ఉన్న పళంగా జనరల్గా ఇప్పుడు కరెక్ట్గా ప్రాసెస్లో వెళ్ళినా కూడాను నోటీస్ అనేది రావాలి కదండి. కరెక్ట్. విఎంసీ దగ్గర నుంచి నోటీస్ రావాలి, అలాగే కరెంట్ ఆఫీస్ నుంచి కూడా నోటీస్ రావాలి కదండి. అవును. కానీ ఏ నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా పొద్దున్నే 6ంటికండి 6ంటికి కరెక్ట్గా ఒక పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొచ్చేసేసి చుట్టూరా మొత్తం ల్యాండ్ని అంతా కూడా రౌండప్ చేసేసారండి. ఓకే. 200 మంది పోలీసులు, లాయర్లు 100 మంది పైనే ఉన్నారండి. అమీనాలు ఉన్నారు, అలాగే రౌడీ ముఠా వాళ్ళు కూడా ఉన్నారండి అందులో. అంటే మన బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి 200 మంది పోలీసులు, రౌడీ ముఠా, లాయర్లు కూడా అంతమంది వచ్చారా? ఉన్నామండి మేము. లాయర్లు కూడా చాలా మంది వచ్చారండి, అమీనాలు కూడా చాలా మంది వచ్చారండి. మీకు ఎప్పటి నుంచి ఈ విషయం భయం వేసిందండి ఆ సిచ్యువేషన్ లో. మాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. అందరం చెప్పండి చెప్పండి మేడం. మాకు వచ్చేసి 2016లో నోటీసులు వచ్చినాయండి అందరికి. ఓకే. 2016లో సదాశివ శాస్త్రి గారు లాయర్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు వెళ్ళినాయండి. నోటీసులు వెళ్ళేసరికల్లా కొద్దిగా మేము అందరం కంగారు పడ్డాం. నోటీసులో రావటం ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నారు. 2001 నుంచి ఇల్లులు కట్టుకొని నివాసం ఉండి అన్ని పన్నులు కట్టుకుంటూ కరెంటు బిల్లు అంటే ప్రతి నెల కట్టేది కదండి. అవును. ఇంటి పన్ను ఎవ్రీ ఇయర్ కట్టుకునేదే కదా. మరి అలాంటప్పుడు నోటీస్ రావటం ఏంటి అంతే కదా అనేది మాకు చాలా భయం. ఫస్ట్ ఏంటంటే అసలు మా ఒక్కళ్ళకైనా లేకపోతే ఇంకా ఎవరికైనా వచ్చిందా అని చెప్పి అలా 42 మందికి నోటీసులు వచ్చినాయండి ఆ టైంలో. 2001లో మీరు కొంటే 2016లో నోటీసులు వచ్చాయంటే 15 ఏళ్ళుగా ఎవరు అక్కడికి రాలేదు, 15 ఏళ్ళుగా ఎవరు ఇబ్బంది పెట్టలేదంటే ఆ తర్వాత వచ్చారంటే ఏం జరిగింది? మాకు కోర్టులో ఉన్నట్టుగా తెలియదండి. తెలియకుండానే మేము 2001 నుంచే మేము కొనుక్కున్నాం. 2001 నుంచి కొనుక్కున్నాం. మసీద్ దగ్గర కొనుక్కున్నామండి చాలా మంది. దీంట్లో కూడా డైరెక్ట్ గా మసీద్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి మా అందరికి చాలా మందికి ఇందులో డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అండి అతను. ఓకే. అతనికి ఒక ఆదిశేషన్ అనే వ్యక్తికి 1981లో అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ అంటే మతలబ్ అక్కడ ఏం జరిగింది అనేది అది తెలియదండి. ఎందుకంటే ఎప్పుడో 91లో జరిగింది కదా ఇష్యూ అనేది. అవును. కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వకపోవటం వల్ల
మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఆలోచి ఏం జరిగింది అనేది ఆ టైంలో అనేది మాకు కూడా తెలియదండి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కదండి. ఎస్, ఆ రోజు ఉదయం ఏం జరిగింది మేడం? 2001 నుంచి ఆ రోజు ఉదయం కట్టుకోవడం ఏంటి? ఎస్, ఆ రోజు ఉదయం ఏం జరిగిందో చెప్పండి. ఆ ఇల్లు కూల్చివేత జరిగిన రోజు ఉదయం ఏం జరిగిందో చెప్పండి, ఎందుకంటే అదే రోజు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది. అవునండి, పొద్దున్నే 6ంటికి అందరూ మాకేంటంటే ల్యాండ్లో జనరల్గా ఏంటంటే ఈ వారం నుంచి తిరుగుతూనే ఉన్నాం కదండి. అసలు ఇది మాకు ఇష్యూ అనేది ఆగస్టు నుంచే స్టార్ట్ అయిందండి. ఆగస్టు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము, ప్రతి ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాము. సరే, ల్యాండ్ వాళ్ళందరం ఏంటంటే వీక్లీ మాకు ఏంటంటే 2 సార్లు 3 సార్లు అందరం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటానే ఉన్నాం. ఏంటి ఎలా వెళ్దాము, ఎక్కడికి వెళ్దాము, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ముందు రోజు కూడాను ఏం చేద్దాము, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పి మేము ఆ మీటింగ్లో ఉంటే సడన్గా 6ంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు ఫోన్లు చేశారండి. ఫోన్లు చేసి తొందరగా రండి, మాకు భయంగా ఉంది, జేసీబీలు వచ్చేసారనేసరికల్లా మేము అందరం పరిగెత్తుకుంటూ వచ్చామండి ఆ టైంలో. కానీ ఆ మధ్యలో మేముండి చుట్టూరా జేసీబీలు ముట్టడించేశారు. మొత్తం అంతా రౌడీ గ్యాంగ్తో ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంతా లాయర్లు ఉన్నారు. మాకు అసలు ఏం చేయాలో అలా కూల్చేస్తుంటే మేము ప్రాధేయపడ్డాం, కాళ్ళ మీద పడ్డామండి, అందరి కాళ్ళ మీద పడ్డామండి. కానీ ఎవ్వరికీ కూడాను అసలు మనస్సాక్షి లేదు అసలు. ఎస్, ఒకసారి చాలా దారుణంగా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఎస్ మేడం, ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీరు ఎప్పుడు కొన్నారండి అక్కడ స్థలం? ఎప్పుడు కొన్నారు? ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? ఎంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు? సార్, సార్ ఇది ఈ ల్యాండ్ మా నాన్నగారు ఆర్మీ అండి, ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో ఈ ల్యాండ్ కొన్నారు. ఓకే. 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. మేము అక్కడే అదే ఫ్లాట్లో చెట్టు సుబ్బారు అనే వ్యక్తి ఎవరైతే మాకు ఈ స్థలాలు అమ్మారో అతను ఆల్రెడీ ఇల్లుంది సార్. ఆ ఇంట్లోనే మేము 2002 డిసెంబర్ 13 2002 మా సిస్టర్ మ్యారేజ్ చేశాను సార్. ఓకే. తర్వాత 2005లో నేను ఆర్మీకి వెళ్ళాను సార్. ఈ లోపల మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2016లో మళ్ళీ నా పేరు మీద మా అమ్మగారు, మా అక్క, మా చెల్లి కలిసి మళ్ళీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఓకే. చేసిన తర్వాత నోటీస్ వచ్చింది సార్. తర్వాత నోటీస్ వచ్చింది. ఆల్రెడీ మేము ఈ లోపల నేను చిన్న షెడ్ వేసుకొని అందుట్లో ఉంటున్నాం సార్. సడన్గా 2023లో ఇది మీది కాదు అని కోర్టులో నుంచి వాళ్ళు ఏవో ఆర్డర్స్ తెచ్చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు 2023 దాకా ఇవి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి సార్. ఓకే. ముందే 2001 అసలు ముందు ఎందుకు రిజిస్ట్రేషన్ వాళ్ళే అయితే రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆపలేదు సార్? వాళ్ళే ఎందుకు ఆపలేదు? వాళ్ళే అయితే వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ మేము ఇల్లులు కట్టుకొని ఉంటుంటే వాళ్ళు ముందు ఎందుకు ఆపలేదు అసలు? కరెక్టే. 2000 నుంచి 15 ఏళ్ల తర్వాత వచ్చారు కాదు, 2015 దాకా అక్కడ భూములు ఉన్నాయి అంటున్నారు. అవును సార్. అదే సార్, చెప్పండి. మీరు ఇన్ని సంవత్సరాలు మేము ల్యాండ్ ట్యాక్స్లు కడుతున్నాం గవర్నమెంట్కి, విద్యుత్ పన్నులు కడుతున్నాం, నీటి పన్నులు కడుతున్నాం, అన్ని పన్నులు మేము కడుతున్నాం. మరి సడన్గా ఈరోజు వచ్చి ఇది మాది అని కూల్చేసే రోజు పోలీసులు 250 నుంచి 300 మంది ఉన్నారు సార్. మొదటిసారి వచ్చినప్పుడు, మళ్ళీ రెండోసారి మొన్న వచ్చినప్పుడు 200 మంది పైన పోలీసులు వచ్చారు. మరి ఈరోజు జగన్ గారు మాకు బాధితులు అని మాకు మద్దతు తెలపడం కోసం వస్తే కేవలం మహా అయితే ఒక 10 మంది కూడా ఉన్నారో లేదో సార్. మీరు కావాలంటే ఈరోజు విజువల్స్లో చూడొచ్చు. అసలు అప్పుడు కోల్చడానికేమో 250-300 మంది వచ్చారు ఫస్ట్ టైం, అక్టోబర్ కంటే ముందు. మొన్నేమో 200 మంది పైన వచ్చారు. మరి ఈరోజు జగన్ గారు వస్తే మాత్రం కనీసం మద్దతు తెలపడానికి వస్తే అక్కడ కనీసం ఒక 10 మంది కూడా పోలీసులు ఉన్నారో లేదో సార్. కావాలంటే మీరు విజువల్స్లో చూడండి సార్. మాకు మద్దతు తెలపడానికి మీరు కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు సార్. మీ స్థానిక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ
ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ సీఎంను కానీ ఆ స్థాయిలో ఏమన్నా కలిసి వినతి పత్రాలు ఇవ్వడమో అభ్యర్థించడమో మీ బాధలు చెప్పుకోవడం ఏమన్నా జరిగిందా? సార్ మేము సుజనా చౌదరి గారి ఆఫీస్కి కనీసం ఒక 7-8 సార్లు వెళ్ళాం సార్. వెళ్ళాము, లెటర్లు ఇచ్చాము. తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు మొన్న సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ అని వెళ్తే వద్దు ఇప్పుడు కుదరదంటే తర్వాత రోజు మళ్ళీ మేము అసెంబ్లీ దగ్గరికి వెళ్తే అక్కడ కుదరలేదు సార్. తర్వాత మళ్ళీ టీడీపీ ఆఫీసు మొన్న శనివారం వెళ్తే టీడీపీ ఆఫీసులో మంగళగిరిలో ఒక 7గురు వెళ్ళాం సార్. వెనక నుండి పోలీసులు వచ్చి లక్ష్మణ్ ఎవరు అన్నారు, నేనే సార్ అన్న. నన్ను బయటికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండకూడదు, ఏమన్నా ఇది సీఎం ఆఫీసు, ఏమన్నా అయితే మిమ్మల్ని లిఫ్ట్ చేస్తామని నన్ను బలవంతంగా బయటికి నెట్టేశారు సార్. ఇదేనండి సార్, మేము సీఎం గారికి మా బాధ మా గోడు సీఎం గారికి కాకపోతే నేను ఎవరికి చెప్పుకోను సార్. నేను ఎక్స్ ఆర్మీ సార్. నేను ఆర్మీ నుంచి 2023 ఏప్రిల్ లాస్ట్న రిటైర్డ్ అయ్యాను సార్. నేను దేశానికి సేవ చేసి ఇన్నాళ్ళు నా ఒక దేశ జవాన్కే ఏమి ఈ దేశంలో మనకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా ఉంది సార్. మేము ఎక్కడెళ్ళి బ్రతకాలి సార్? మేము ఇంకో ప్రయత్నం కూడా ట్యాక్స్లు అన్నీ కట్టాము, అన్నీ ఉన్నాయి. ప్రయత్నం కూడా సరే ఈరోజు నా ఇల్లు కూల్చిపారేశారు. అవును, మీరు ఇంకో ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేయాల్సింది. ఎందుకంటే ఇప్పటంలో చిన్న ప్రహరీ కూల్తేనే ఆయన తట్టుకోలేకపోయారు, వాళ్ళ కోసం పాపం శ్రమించారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో సార్ ఆల్రెడీ ఇచ్చాము సార్. ఆల్రెడీ లోకేష్ గారికి ఇచ్చాము, మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము సార్. ఇచ్చాము సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఆయన లక్షల బుక్కులు చదివా అది ఇది అంటారు, కానీ ఒక గోడ కూల్చితే అంత దూరం వెళ్ళారే. మేము పేదవాళ్ళం సార్, మిడిల్ క్లాసు. మీరు ఇన్ని ఇల్లు కూల్చేస్తే కనీసం మేము కనపడలేదా సార్ మీకు? పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రభుత్వం తేవాలి, నేను ఇచ్చేస్తా అన్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి మాకు మద్దతుగా లేదా అసలు మా గురించే పట్టించుకోవట్లేదు సార్. చూడటానికి కూడా రాలేదు, అసలు రాలేదు. మా సుజనా చౌదరి గారు చూస్తా అన్నారు, కానీ శుక్రవారం మీకు ఏదో ఒకటి సిట్ వేయటం ఏదో ఒకటి చేస్తా అది ఇది అన్నారు. ఇప్పటి వరకు మన సుజనా చౌదరి గారు కూడా మాకు ఏమీ ఇచ్చేయలేదు సార్. ఏం చేయనప్పుడు మాకు ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో వెల్లంపల్లి గారి దగ్గరకు వెళ్ళాం సార్. మేమందరం వెళ్తే అప్పుడు వెల్లంపల్లి గారు మీకెందుకు లేదు జగనన్న ఉన్నారు అని జగనన్న దగ్గరికి వెల్లంపల్లి గారు తీసుకెళ్తే మేము ప్రాధాయపడ్డాం సార్. అన్నా మీరు రావాలి, మాకు మద్దతుగా మీరు నుంచోవాలి, మీరుంటే మాకేమన్నా జరిగిద్ది అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే జగనన్న ఆ రోజు మాట ఇచ్చారు. జగనన్న మాట ఇచ్చిన ప్రకారమే జగనన్న వచ్చారండి. వచ్చి మా బాధితులందరికీ మంచిగా మీకెందుకు నేనున్నా, మీకేం బాధ లేదు అని చెప్పి నెక్స్ట్ మన ప్రభుత్వం రాగానే మీ ల్యాండ్లు మీకు ఏమీ అవ్వదు, మీకెందుకు నేను చూసుకుంటా, మన ప్రభుత్వం రాగానే ముందు ఇందుట్లో ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తానని చెప్పారు. ప్లస్ సిబిఐ ఎంక్వైరీ కూడా రికమెండేషన్ చేస్తా అన్నారు. కానీ ఈరోజు వెల్లంపల్లి గారు ఉండటం వల్లే జగనన్నని తీసుకురాగలిగారని. లేదంటే మేము మిడిల్ క్లాస్ అండి, మేము ఎక్కడికి వెళ్ళగలం? అవును, అవునండి. ఓన్లీ వెల్లంపల్లి సీని గారే. అసలు సీని గారు కూడా మాకు పెద్దగా తెలియదు అండి. ఆయన ఉండటం వల్లే, జగన్ గారు రావటం వల్లనే ఈరోజు ఏమన్నా మాకు ఒక ఆశ చిగురించిందండి, నమ్మకం కలుగుతోంది. ప్రసాద్ గారు, దేశభక్తి దైవభక్తి, దేశభక్తి విషయంలో నాకు మించినోడు లేడు, దైవభక్తిలో కూడా నాకు మించినవాడు లేదు. ఆయనే చేసుకునేటటువంటి ప్రచారం ఎవరో ఒక నాయకుడు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక జవాన్కి, ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి జవాన్కే అన్యాయం జరుగుతుంటే ఆయన ఆఫీస్ చుట్టూ అన్నిసార్లు తిరిగినా సరే ఈ రోజు వరకు స్పందించలేదంటే ఎలా చూడాలి సార్ ఇది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ బాధితులకి నా వంతుగా సంఘీభావం తెలియజేస్తూ, ఇది ఒక అవమానకరమైన చర్య. ఒక సాటి జవాన్కి మన ఇన్నాళ్ళు 2023 ఆయన రిటైర్ అయ్యేదాకా మన కళ్ళలో పెట్టి కాపాడుకున్న ఆయనకి ఇవాళ ఆయన కళ్ళలోనే నలుసుగా ఈ ప్రభుత్వం ఉన్నందుకు బాధపడుతూ
ఒకటి నాకు తెలిసి డిసెంబర్ 6వ తారీఖు ఒకటి బ్లాక్ డే సార్ భారతదేశ చరిత్రలో. ఇది ఇవాళ విజయవాడలో 5th డిసెంబర్ కూడా బ్లాక్ డే. అంటే విజయవాడలో ఉన్న ప్రజలు 2 బ్లాక్ డేలు సెలబ్రేట్ చేసుకోవాలి ముఖ్యంగా, ఒకటి 5th and 6th డిసెంబర్లో. ఇది ఎవరైతే ఆ ముస్లిం సోదరుల దగ్గర కొన్నందుకు ఆయన 6th ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడో బ్లాక్ డేని, సెలబ్రేషన్ అంటే బాత్తో, అలాగే ఈ సోదరులు కూడా ఆయన దగ్గర కొన్న పాపానికి వీళ్ళు కూడా బ్లాక్ డేని అలాగే భారతదేశం అంతా పాటిస్తున్నట్టుగా వీళ్ళకి కూడా సంఘీభావం దేశం అంతా రావాలని. రెండోది ఏంటంటే ఒక జమానికే మనం రక్షించలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం దేనికి? 42 కుటుంబాలు. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి మీరు అందరూ అంత తరువులు చేస్తున్నారు. వస్తే వీళ్ళకి కునుకునక్క మీద తాటి పడినట్టు వీళ్ళు ఎవరితోనైనా మళ్ళీ ఇంకో ₹1,20,000 పెనాల్టీలు కట్టిస్తే ఆల్రెడీ జవాన్ గారిని బయటికి తీసుకెళ్ళిన ఉదంతం ఉంది కదా, మళ్ళీ పెనాల్టీ కూడా కట్టమంటే వాళ్ళతో ఏం ఉపయోగం లేదు సార్. ఉపయోగం లేని వాటి గురించి ఆలోచించి ఒక జవాన్ పార్టీ కార్యాలయానికి వెళ్తే భయపడిపోయి పోలీసులు మిమ్మల్ని లిఫ్ట్ చేస్తాం మీరు లోపలికి రావద్దని బెదిరిస్తున్నారంటే ఎలా చూడాలి ఇది? ఇంకేం చూడాలి సార్? ఒకటి మాత్రం నేను చెప్పగలను, ప్రజలు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే నేను 2 చేతులు దండం పెట్టేది ఒకటి. నేను కాశీబొగ్గలో జరిగిన ఒక ఉదంతంలో ఒక సిదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా వృత్తి, పార్టీలకు అతీతంగా అతను స్పందించిన విధానం, ఇవాళ కష్టం వచ్చినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రతిస్పందించిన విధానం చూస్తే జననాయకులు ఎవరన్నది ప్రజలు గ్రహించగలగాలి. సూపర్. అంటే కష్టానికి ఒక ఓదార్పుగా ఆయన ఎవరు చెప్తున్నారు జవాన్ గారు, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు సార్, కానీ నా కష్టానికి ఆయన నిలబడ్డాడు అన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది, పార్టీలో ఉన్న వాళ్ళందరికీ నేర్పింది ఏంటంటే నాకు అర్థమవుతుంది అండి ఒక విశ్లేషకుడిగా, కష్టం ఉన్నప్పుడు నిలబడ్డం. ప్రభుత్వం ఎలాగో ఆ రోజు భక్తులు ఆ తొక్కిసలాట్లో పడిపోతే ఒక డాక్టర్గా, ఆయన రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టండి, ఒక డాక్టర్గా సేవలు అందించిన అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అంటుంది అదే, ప్రభుత్వం వస్తే ఎలాగో సుఖపెడుతున్నాం, ప్రజలకు ఏం మంచి చేయాలని నేను ఆలోచిస్తున్నా. కానీ ప్రభుత్వం లేనప్పుడు నీ నియోజకవర్గాల్లో కష్టానికి నువ్వు నిలబడని చెప్పిన ఒక నాయకుడి కింద ఆయన చూడండి. అధినాయకుడి యొక్క స్లోగన్కి ఈ నాయకులు ప్రతిస్పందన ఒకసారి గమనించుకోగలిగితే ఏ పార్టీ కార్యాచరణ ఎలాగుంది. ఇదే పార్టీని ఎగ్జాంపుల్ చెప్తాను నేను దీన్ని. ఇదే కేసీఆర్ గారు 2016లో ఇనిషియేట్ అయినప్పుడు ఆయన 6 సర్కమ్స్టాన్సెస్లో గెలిచిన ఎంపీ. ఇలాంటి పనికిమాలిన పని ఏదో చేయమంటే నేను చేయనని చెప్పినట్టుగా ఉన్నాడు. అంచేత రీప్లేస్మెంట్ కేసీఆర్ చెన్ని గారు వచ్చారు. ఈ దౌర్భాగ్యానికి నాంది పలికిన గారి గురించి ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇలాంటి విషయాలు మా నలుగురిని కాదు సార్, బాధితుల్ని, వెల్లంపల్లి గారిని, నన్ను కాదు, ఏకంగా కొలికిపూడి గారు అనే ప్రొఫెసర్ గారిని పిలిచుంటే గ్రంథాలకే పొంకాలుగా చెప్పుంది. ఎందుకంటే ఇది ఒకటి మీకు 1981 ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫలానా వ్యక్తి తప్పు చేశాడు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నాడు, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెబితే చిన్న పోస్టు పెడితేనే తీసుకెళ్లి లోపలేసేస్తున్నారే, మరి ఏం చర్యలు తీసుకున్నారు? కాంప్రమైజ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మీరు బయట కొట్లాడుకోకండి, బహిరంగంగా కొట్లాడుకోకండి, బహిరంగ వ్యాఖ్యలు చేసుకుని కాంప్రమైజ్ చేస్తున్నారు. వీటికి ఏం శిక్షలు ఉండవా? అనంతపూర్లో నిన్న కాక మొన్న రీసెంట్గా గెలిచిన ఒక ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే పేకాట క్లబ్బులు నడుపుతుంటే దిక్కుదేమన లేదు. ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అన్న దగ్గర నెక్స్ట్ డే ఆయనకి అవార్డు ఇప్పించారు పోలీస్ ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యక్తికి అదే నెక్స్ట్ డే అవార్డు వచ్చింది. అవును. నెక్స్ట్ దానికి తోడు రికమెండేషన్ ఎవరు? థర్డ్ పార్టీ ఎంపైర్లో రఘురామకృష్ణరాజు గారు క్లీన్ చిట్ ఇవ్వడం. ఆయన కూడా దిక్కులేదు, వాళ్ళకి సుప్రీంకోర్టు మళ్ళీ స్టే ఎత్తేసింది దాని మీద. అవును. సో నేను అంటుంది ఏంటంటే ఇలాంటివన్నీ మీరు గమనించుకోగలిగితే ఒక కష్టం వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎక్కడ ఉన్నాడు? ఇంకా లాబింగ్లు చేస్తున్నాడు బీజేపీకి, తెలుగుదేశానికి. స్థానికంగా ఆ ప్రజల తీవ్రతని 1981లో ఫేక్ డాక్యుమెంట్ని ఇందాక సోదరుడు బాగా చెప్పాడు. నేను అంటుంది ఫస్ట్ మీరు ప్రభుత్వ పరంగా 1981లో కాదు ఆ వ్యక్తికి 2000 నుంచి కనపడలేదు, 2016 వరకు, 2001లో కొన్నారు వీళ్ళందరూ భూములు. ఒక నిమిషం సార్, మీకు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తారు. 2016లోనే వీళ్ళు ఇనిషియేట్ చేశారు కదా, ప్రభుత్వం పోయింది, మళ్ళీ 2024లో వచ్చింది. 18 నెలలు గడిచింది కదా. ఈ 18 నెలల్లో రిజిస్టర్ చేసిన రిజిస్టర్ని సస్పెండ్ చేశారా? లేదా వాడు రిటైర్ అయిపోయి వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారా? లేదు. లేదా కరెంట్ కనెక్షన్లు ఇచ్చిన కరెంట్ అధికారులను ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు. మున్సిపల్ ట్యాక్స్లు కట్టించుకుంటున్నా మున్సిపల్ కనెక్షన్లు ఇచ్చిన, వాటర్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా జైల్లో పెట్టి సస్పెండ్ చేశారా? లేదు. వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు లేని దగ్గర ఇక్కడ ఒక సర్కిల్ లేదు. తర్వాత ఇందులో ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ చెప్తున్నా, 11 గంటల లోపున జీవో ఇస్తే 3 గంటలకు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన వాళ్ళు, ఈ బాధితులు సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ 31 తెచ్చి లోపుగా ఒక రాక్షస చర్య పోలీస్ వ్యవస్థ త్రూగా చేసిన దాన్ని ఎలా అభివర్ణించాలో సార్ చెప్పండి. వ్యవస్థ ఎంత చక్కగా మనకి రక్షణ కల్పించినా సరే దాంట్లో ఉన్న లొచుకుని ఎంత అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడమనండి. ఇంకా జీవో సంతకం కాకమునిపే స్టే ఆర్డర్ వచ్చిన ఉదంతాలు ఎన్ని ఉన్నాయో గత 19 నుంచి 24 దాకా ఒకసారి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కనుక పునర్నమనం చేసుకోగలిగితే ఇది ఇంకొక లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎంత చక్కగా ఉందో చూడండి. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి లోపుగా కూడా వీళ్ళు చేసిన ఒక రాక్షసత్వానికి 42 కుటుంబాలు, దగ్గర 350 మంది ప్రజలు, 42 ఇళ్ళు భూస్థాపితం అయితే ఆయన మొత్తుకుంటాడు. మిడిల్ క్లాస్ అతనండి. ఆ రోజుల్లో అప్పు సప్పు చేసి కట్టుకున్న వాళ్ళు, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి దాని మీద మమకారాలు పెంచుకున్న వాళ్ళకి ఇదే ప్రభుత్వం.
ఓ పక్క అమరావతిలో ఇచ్చిన సెంటున్నర భూమిని తృణప్రాయంగా ఇక్కడ మీరు నివసించడానికి నివాస యోగ్యం కాదు, ఇక్కడ మీరు కాదని చెప్పి పంపించిన ఈ ప్రభుత్వం అదే విజయవాడలో వాళ్ళు అనుకున్న దగ్గర ఒక లులు మాల్కి ఆర్టీసీ బస్ స్టాండ్ యథానంగా పెడతాం. ఇక్కడ 2016 నుంచి కన్నేసిన దీనికి ఒక దిక్కుమాల సొసైటీ. లూలుగాళ్ళకేమో దోచి పెడతారు విలువైన భూములు, ప్రజల ధనమే కదా, 150 కోట్ల పైచీలకి ఆస్తి విలువ చేసేదాన్ని ప్రజల్ని తరిమి కొడతారు, లూలుగాళ్ళకి తివా చేస్తున్నారు. అంతే, వీళ్ళకి తివా చేస్తున్నారు కదా. ఎవరో ఒక పెట్టుబడిదారులు ఇద్దరికి 150 కోట్ల పైచీలకి లబ్ధి చేయడానికి 42 కుటుంబాలు లాభసొమ్మం తెలియని వాళ్ళని రోడ్డు మీద వేస్తారా? ఇదేనా సమన్యాయం? లేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇచ్చిన రక్షణ? ఇదే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ప్రజాప్రభుత్వాలు? అసలు పోలీసులు లేకపోతే అధికారులు, గూండాలు, లాయర్లు, ఇంత మంది మార్బలం అనేది దీని వెనక ఎవరూ లేకుండా ఒక సామాన్యుడు ఎవడో చేసుకోగలడా? సార్ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత అమాయకంగా ఇలా ఉంటే మొన్న జరిగిన నేపాల్ ఉదంతం, బంగ్లాదేశ్ ఉదంతాలు ఒకసారి పునర్రమణం చేసుకోమన్నాను సార్. ఇప్పుడు 42-350 మంది ఉన్నప్పుడు 200 మందికి పోలీసులు వచ్చినప్పుడు ప్రతిఘటన అన్నది ఇలాంటి దగ్గర తన నెత్తి మీదకి వచ్చినప్పుడు ప్రజల దగ్గర ఏం లేదు. ఈ ఆర్మీ గారు జవాన్ గారు మనకైతే బోర్డర్లో కాసి మన అందరి ప్రాణాలు కాపాడు ఉంటాడు శత్రువులతో యుద్ధం చేసి. తన శత్రువులు సొంత వాళ్ళే అయినప్పుడు ఎవరితో యుద్ధం చేయగలుగుతున్నాడు అతను? అదే చెప్తున్నాను, నీ వల్ల ప్రమాదం తెలుగుదేశం ఆఫీసులో ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఆయన బయటికి నెట్టేశారంటే ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఇంకా నాకు అర్థం కాదు. నేను కొన్ని యూట్యూబ్లో అట్లా చూస్తుంటాను, ఒక జవాన్కి ఏదైనా జరిగినప్పుడు ఆ బెటాలియన్ అంతా తరలొచ్చిన ఉదంతాలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. అవును, ఎక్కడ ఉన్నది బెటాలియన్? జనానికి కూడా కొంచెం తెలియాలి ఇప్పుడు ఇలాంటి బాధితుల్లో ఇలాంటి జవాన్లు ఉన్నారని. సంఘీభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా రావాలి సార్. ఇప్పుడు మనం వాళ్ళది ఏదో చూసాం సినిమాలో, మనం బార్డర్లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఫేస్బుక్లో దేశభక్తి చూపిస్తాం, అది కాదు నిజమైన దేశభక్తి. ఇలాంటప్పుడు సంఘీభావం తెలపడమే నిజమైన దేశభక్తి. ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఇది ఒక హేయమైన ప్రభుత్వ చర్య. కానీ ఒకటి, గౌరవ న్యాయస్థానం కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుని దీని మీద కనీసం కోర్టు ప్రతిస్పందనతో సంబంధిత మున్సిపల్ శాఖని, సంబంధిత రిజిస్ట్రార్ని కానీ, సంబంధిత రెవెన్యూ అధికారులను కానీ ఈ విషయంలో శిక్షించకుండా ఈ విధంగా ప్రజల యొక్క ఇతిగతుల్ని ప్రభావితం చేసే స్థితిగతులతో ప్రభావితం అవుతున్న ప్రజల యొక్క కనీస మనుగడ. ఆ పెద్దవాడు ఎవరో చెట్టు కింద పడుకుంటుందని వెల్లంపల్లి గారు చెప్తే చాలా బాధ. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఉంటే ఆయన అక్కడ కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఉంది. అట్లీస్ట్ పునరావాస కార్యక్రమం కానీ ప్రభుత్వం తక్షణ చర్య ఏదైనా తీసుకుని వాళ్ళకి ఒక రీహాబ్ అయినా కట్టి కనీసం శాశ్వత పథకం కింద ఇప్పుడు ఎలాగో ఏం చేయరు వాళ్ళు. పెద్దానికి బేదార్పులు అరుస్తూ కాలక్షేపం చేస్తారు. 2,71,000 కోట్ల పైచీలకు అప్పు తీసుకొచ్చి కూడా ఈ బేదార్పులతోనూ నోటి లెక్కలు ఆఖరికి ఆ కిరసనలు అమ్ముకున్నాడు కూడా తట్టుకోలేక నిజాలు రాసేస్తాడు. ఇవన్నీ తప్పుడు లెక్కలు చంద్రబాబు గారు చెప్పినవని. ఇవన్నీ చూస్తున్న తర్వాత సిగ్గన్నది ఎవరికి వస్తుందో రాదో నాకు తర్వాత విషయం. కానీ మీరు పవన్ కళ్యాణ్ లాంటి వాడి చలనం లేని రాజకీయం, అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశాన్ని అందిపుచ్చుకునే సుజనా చౌదరి లాంటి వాళ్ళు, నెక్స్ట్ ఆ అధికారమే పరమావధి, అధికారంలో ఏదైనా చెలవమని చేయొచ్చన్న ఈ లోకేష్ గారు అండ్ చెన్నీ గారి తర్పాలు, ఇది ప్రజాస్వామ్యం విలువల్ని పణంగా పెడుతూ చేస్తున్న శాశ్వత సమాధుల ప్రజాస్వామ్యంలో ప్రజల్ని, లేదా వీళ్ళ పునాదులు నిర్మించుకోవడానికి ప్రజలను సమాధులు కడుతున్నారా ఆలోచించుకోమనండి. రైట్, వెల్లంపల్లి గారు కన్క్లూడ్ చేయండి సార్. ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని అన్నారు. అసలు ఏం చేయాలనుకుంటోంది మీ పార్టీ ఈ అంశం పైన ఓవరాల్గా? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు క్లియర్ కట్గా ఒకటే చెప్పారు సార్, ఏదైతే ఈ స్థలం మీద అవకతవకలు ఉన్నాయో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించండి. రెండోది, వీళ్ళు నష్టపోయారు, డబ్బులు పెట్టి కొనుక్కొని నష్టపోయారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. ఒకటిసారి ఎవరైతే స్థలం అమ్మారో ఆ మజీద్ ఆయన ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నాడు సార్. ఆయన ఎందుకు ప్రభుత్వం వాళ్ళని పిలిపించడం, అసలు ఏంటి, ఎందుకు వాళ్ళని కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు సార్? మజీద్ ఉన్నాడు, ఏదైతే అగ్రిమెంట్ రాసిందో అగ్రిమెంట్ ఎవరైతే రాసుకున్నారో ఆయన చనిపోయాడు. అగ్రిమెంట్ రాసుకున్న ఆయన ఈ కొత్తగా వచ్చిన ఎలా వచ్చారు సార్ అగ్రిమెంట్లోకి? వీళ్ళు ఆ సొసైటీలో అగ్రిమెంట్ రాసుకున్న చనిపోయాడు. అసలుకి చనిపోయిన వ్యక్తికి అసలు ఇప్పుడున్న వాళ్ళకి ఏం సంబంధం సార్ ఈ సొసైటీకి? అటువంటిది ఏది కూడా ప్రభుత్వం చూడకుండా, అది చూడండి ఇప్పుడు ఆ చెట్టు కింద కూర్చుందే, స్టిల్ ఈ రోజు కూడా ఆమె అక్కడే పడుకుంది సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ టీవీలో చూపెడుతుంది, ఆమె ఇప్పుడు కూడా అక్కడే చెట్టు కింద పడుకుంటుంది సార్ ఆమె. అటువంటి దారుణ పరిస్థితులు ఉంటే కనీసం కనికరం లేదు సార్ వీళ్ళకి. వీళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి. మొన్న నేను చెప్పడం, మొన్న మీతో అక్కడ విజయ్ గారు, మీ ప్యానల్లో విజయ్ గారు కూర్చున్నారు. ఆమె చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే 4 లేడీస్ పర్మిషన్ ఇచ్చి మీ విషయం మాకు తెలుసు, మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటామని పంపించేసాడు సార్. అదే ముఖ్యమంత్రి చెప్పే పనరా? అదే సార్ ముఖ్యమంత్రి చెప్పే మాట. ఇవన్నీ కూడా
సార్ ఒకటైతే వాస్తవం సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు సార్, ఓకే. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పీల్ చేశారు ఆయన, Yes. మీరు వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ప్రభుత్వం ద్వారా ఆదుకోండి అని చెప్పని. అది లేని పక్షంలో, మీరు చేయని పక్షంలో తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఎంక్వైరీ చేయిస్తాం, వాళ్ళకి న్యాయం చేయిస్తాం అని చెప్పి భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎస్, ఆ బాధితులకు సంబంధించి అది సరే. చివరిగా కన్క్లూడ్ చేసే ముందు ఒక బైట్ ఒకటి విందాం, బాధితులకు సంబంధించినటువంటి బైట్ ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ సార్. కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు, విజయ గారు, మీలాగే అనేక కుటుంబాలు అక్కడ ఉన్నాయి, మీకు అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో కూడా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.